అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. సింగయ్యను చాలా దారుణంగా చంపేసి ఆంబోతుల్లా అబద్ధాలు ఆడుతున్నారు. ఏంటంటే అడ్డంగా బుకాయిస్తున్నారు. కనీసం మానవత్వం లేదు. ఒక రాజకీయ పార్టీతో అసోసియేట్ అయి పనిచేస్తే అంత దారుణంగా దిగజారిపోవాలా అనిపిస్తుంది వాళ్ళు. సరే, ఇవాళ సింగయ్య ఇన్సిడెంట్లో ఈ ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డిని బలపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మూర్ఖులు ఎవరైతే ఉన్నారో, నీచమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు ఇది ప్రమాదం, ఇది యాక్సిడెంట్, ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు సింగయ్యను బలి తీసుకున్నారు అనే పరిస్థితి ఏం లేదంటున్నారు. ఇది కొంతవరకు నిజం, కొంతవరకు దారుణం. యాక్సిడెంట్ అనేది అంతవరకు నిజమంటే సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కార్ కింద పడేంత వరకు కూడా అది యాక్సిడెంటే. కానీ ఒకసారి సింగయ్య కార్ కింద పడ్డారు అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత, గుర్తించిన తర్వాత, గమనించిన తర్వాత దాన్ని కప్పిపెట్టే ప్రయత్నం చేశారు. చూసారా, అది చాలా దారుణం. అది బలి తీసుకోవడం అంటారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారనేది ఒక విజువల్, అంటే మనం ఇవాళ చూస్తున్నటువంటి వైరల్ విజువల్లో ఒక పార్ట్ మనం కీన్గా అబ్జర్వ్ చేసినట్లయితే అక్కడ కొన్ని అంశాలు మనకు అర్థమవుతాయండి. ఇక్కడ మనం చూస్తున్నాం సింగయ్య ఒకసారి టైర్ కింద పడిన తర్వాత ఉన్నటువంటి విజువల్లో ఉన్నటువంటి డీటెయిల్స్. ఇక్కడ ఒక పర్సన్ కిందన మనం చూస్తే ఆ కార్ కిందన ఎవరో పడ్డారనే విషయాన్ని అతను చెప్తున్నాడు. అక్కడ చూడండి మీరు, కీన్గా చెప్పిన తర్వాత కూడా స్పందించకుండా ఉంటే మళ్ళీ అలర్ట్ చేశాడు. అతను చేసిన తర్వాత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగింది. ఆ బండి మీద నిలబడినటువంటి పర్సన్ని వెనక్కి నెట్టేస్తాడు, పక్కకి నెట్టేసి మీరు చూడండి ఎవరైతే అలర్ట్ చేసిన పర్సన్ ఉన్నాడో అతను ఆ కార్తో పాటు వెళ్ళాడు. అంటే అది వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైన వ్యక్తి అనేది ఇక్కడ చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఆ వ్యక్తి ఒక అడుగు వెళ్ళాకో, ఒక నిమిషం తర్వాత, 2 నిమిషాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాడు కదా. ఆ వ్యక్తి తీసుకెళ్ళలేదు అనుకుందాం. కారులో ఉన్న డ్రైవర్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి విషయాన్ని కన్వే చేసి ఉంటాడు కదా. కారులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పకుండా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుందా? మనం ఒక కారులో ట్రావెల్ చేస్తున్నాం, ఆ కారు కింద ఒక కొబ్బరికాయ ఏదో తగిలింది అనుకోండి, మనకు తెలియకుండా ఉంటుందా? అంత ఒళ్ళు మర్చిపోయి, అంత ఒళ్ళు మదమెక్కిపోయి ఉంటామా? కనీస స్పృహ కదా అది. బేసిక్ సెన్సెస్తో ఎవరన్నా దాన్ని గుర్తించగలరు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇష్యూ, ఈ ఇన్సిడెంట్ ఇమీడియట్గా తెలిసినటువంటి విషయం. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సరే ఒక శవయాత్ర చేయడానికి వెళ్తున్నాం కదా, మనం అక్కడ మైలేజ్ పోద్దే, కొన్ని వేల మందిని సమీకరించుకున్నాం, ఆల్రెడీ 9వ తారీఖు కాదని మళ్ళీ డేట్ మార్చుకున్నాం, ఖచ్చితంగా దీన్ని ఫ్రూట్ఫుల్గా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఆయన రాజకీయ స్వార్థం కోసం తన రాజకీయ పార్టీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఒక కార్యకర్త ప్రాణాలు కోల్పోయినా కనీసం స్పందించకుండా కర్కశంగా ముందుకెళ్ళిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సరే, ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఆంబోతుల్లా అబద్ధాలు ఆడుతున్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ ఆంబోతు గురించి తర్వాత ప్రస్తావిద్దాం. ఇప్పుడు ఎస్పీ గారు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇమ్మీడియట్గా చాలా ఆగమేఘాల మీద ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి కంటెంట్ ఇవాళ వైసీపీకి గడిచిన 2 రోజులుగా చాలా బలంగా దాన్ని వాడారు వాళ్ళు. ఎస్పీ గారు చెప్పారు కాబట్టి జగన్ రెడ్డికి సంబంధం లేదని ధృవీకరణకు వచ్చేశారు. అసలు ఎస్పీ గారు ఏం మాట్లాడారో కూడా ఒకసారి విని ఆయన ఆ విధంగా ఎందుకు మాట్లాడారు అనేది ఆలోచిద్దాం. చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP 26CE001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఎస్పీ గారు మాట్లాడినటువంటి మాటలు చాలా బాధ్యతారహితంగా అనిపించాయి. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి ఇన్సిడెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో జరిగిన ఇన్సిడెంట్. అది స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా సివియర్గా దాన్ని పరిగణిస్తుంది. కాబట్టి ఎస్పీ గారు చాలా బాధ్యతతో దాన్ని ప్రాపర్గా దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకుని ఉండాలి. ఆయన ఒక వెహికల్ నెంబర్ చెప్పారు, అది భుజం మీద తగిలిందని కూడా చెప్పారు, తలకి గాయాలు ఉన్నాయి అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి వ్యక్తికి. అసలు ఇలాంటి అంశాలన్నిటినీ కూడా క్రోడీకరించుకోకుండా, అబ్జర్వ్ చేయకుండా, వాటిని లోతుగా అర్థం చేసుకుని విశ్లేషణ చేసే పరిస్థితి రాకుండా ఆయన ఎందుకు అంత తొందరపాటుతో ఆ ప్రెస్ మీట్ పెట్టారనేది ఇక్కడ ఒక బిగ్ క్వశ్చన్. ఖచ్చితంగా చంద్రబాబు గారు, లోకేష్ గారు, కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే ఈ రకమైనటువంటి వ్యవహారాలు వాళ్ళ ప్రభుత్వంలో జరిగితే ప్రజలు మీ మీద కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఒక జిల్లా ఎస్పీ అంత స్పీడ్గా అది యాక్సిడెంట్
అది జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్కి సంబంధం లేదు, ఆయన వెహికల్కి సంబంధం లేదు, ఆయన కాన్వాయ్కి సంబంధం లేదు. చాలా స్పెసిఫిక్గా కేటగరికల్గా ఒక్కో మాటని మనం అర్థం చేసుకుంటే, దాంతోపాటు ఒక వెహికల్ని సృష్టించారు, ఆ వెహికల్ నెంబర్ కూడా చెప్పారు. ఆ వెహికల్ కేవలం భుజం మీద మాత్రమే తగిలింది, అది కూడా నేరుగా హిట్ అండ్ రన్ కాదు మాట, డైరెక్ట్ వ్యక్తిని కొట్టలే, భుజానికి తగిలిందంటే ఈ హడావిడిలో వెళ్తూ ఉండగా ఏదో తగులుకొని పక్కకు పడిపోయారు అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా ఎస్పీ గారు మాట్లాడారు. ఆ మాటల్ని ప్రభుత్వం ఏ విధంగా సమర్థించుకుంటుంది, ఏ విధంగా దాని మీద ఫర్దర్గా రియాక్ట్ అవుతుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఈ విషయాన్ని బేస్ చేసుకుని మనం ఇందాక చెప్పాం కదా, కొంతమంది ఆంబోతుల్లాగా అడ్డంగా అబద్ధాలు చెబుతున్నారు, చాలా దారుణంగా విష ప్రచారం చేస్తున్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ని అంటగట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా చేశారు. కానీ వాళ్ళు వచ్చినటువంటి వీడియోతో వాళ్ళు అనుకున్నటువంటి అంచనాలన్నీ ఒక్కసారిగా దారి తప్పాయి. వాళ్ళు బహుశా ఊహించి ఉండరు ఎంత అథెంటికేట్గా వీళ్ళ దగ్గర సమాచారం ఉంది, ఇలా ఒక ఎవిడెన్స్, బలమైన ఎవిడెన్స్ కూడా ఉందనేది వారికి తెలిసి ఉండకపోవచ్చు. మనం ఒకసారి వాళ్ళని చూసినట్లయితే అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ఎంత కేర్లెస్నెస్ చూడండి. ఏ బండి కింద పడ్డాడు అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్ గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదు ప్రమాదం. ఎంత ఒళ్ళు కొవ్వెక్కిపోయి మాట్లాడడం కాకపోతే ఏ బండి కింద పడ్డాడు అంటే మీ కార్యకర్త మీ కార్యక్రమానికి వచ్చి, మీ జిల్లాలో కార్యక్రమానికి వచ్చి ప్రాణాలు కోల్పోతే ఇది బలుపు వాళ్ళది. ఏ బండి కింద పడ్డాడంటే నెంబర్ ఉంది, ఎస్పీ చెప్పాడు తీసుకోండి, అది బలి ఎలా అవుతుంది, అది ప్రమాదం అని చెప్తున్నాడు అంబటి రాంబాబు. ఇంకో మాట ఈయన చెప్తున్నటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేయండి. చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. జెడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప, లేకపోతే ప్రీ ప్లాన్డ్ గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఎవరి పెత్తనం జరుగుతోంది? వాళ్ళ వైసీపీ పెత్తనం జరుగుతోందా, లేదా కూటమి పెత్తనం, కూటమి చేతిలో అధికారం ఉందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే పైనుంచి ఒత్తిడి ఉందని పోలీసులు చెప్పారంట. నిజంగా అలా చెప్పే పరిస్థితి పోలీసుల్లో ఉన్నట్లయితే మరి ఆ ఒత్తిడి ఎవరు చేశారు, ఎందుకు ఒత్తిడి చేస్తారు? జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయి ప్రాణాలు కోల్పోతే ఎవరు ఒత్తిడి చేస్తారు దాని మీద? అందులో ఒత్తిడి చేయాల్సిన అవసరం ఏముంది? పోలీసుల బాధ్యత కదా ఫ్యాక్ట్ ఫైండింగ్ అనేది, అక్కడ వాస్తవం ఏంటనేది ఎవరు చూపించాలి? పోలీసులు చూపించాలి కదా. అటువంటి పోలీసులే మా మీద ఒత్తిడి ఉంది అని వాళ్ళ అంబటి రాంబాబుకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి చెబుతున్నారని అంబటి రాంబాబు చెప్తున్నాడంటే ఇది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఇంకా జగన్ స్వభావం గురించి ఆణిముత్యం అంబటి రాంబాబు చెప్పినటువంటి మాటలు కూడా ఒకసారి చూడండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. తాటికాయను తొక్కించినట్టు కారుతో తొక్కించేసుకుని వెళ్ళిపోయి అంత పెద్ద కుదుపును కూడా కనీసం పరిగణలోకి తీసుకోకుండా ముందుకెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి అంబటి రాంబాబు ఇలాంటి మాటలు చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఎవరికి ఏమైపోయినా అలా నిలబడిపోయి ఆగమేఘాల మీద వాళ్ళని హాస్పిటల్కి పంపేస్తాడంట. ఇవాళ జగన్ రెడ్డి గారు ఇంటి ముందు ఎవరో తాటికాయ విసిరారని అదేదో ఆటం పంపించినంత హడావుడి చేశారు వైసీపీ సోషల్ మీడియా పేజెస్లో. కానీ ఒక అభాగ్యుడు తమ పార్టీ కార్యక్రమానికి వచ్చి ప్రాణాలు కోల్పోతే ఇలాగ అసత్యాలు అంబటి రాంబాబు లాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఆంబోతుల్లా అరిపిస్తూ ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఇవాల్టి ఇన్సిడెంట్ తర్వాత ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సీరియస్గా, సిన్సియర్గా ఆలోచించాలి. అసలు ఎస్పీ గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారు, ఎస్పీ గారు అంత తొందరపాటుగా ఆ రకమైనటువంటి కామెంట్స్ని ఎందుకు పాస్ చేశారో దాన్ని వైసీపీ గడిచిన కొద్ది గంటలుగా మనం చూస్తున్నా ఎంత దారుణంగా వాడుకుంది కూటమి ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయడానికి. పూర్తి స్థాయిలో చివరిగా తేలినటువంటి వాస్తవం ఏంటి? ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహించారు, ప్రభుత్వం గ్రహించింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గ్రహించింది, ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా గ్రహిస్తున్నారు. రేపటి రోజున జగన్ రెడ్డి కార్యక్రమాలకు వెళ్ళి తమ ప్రాణాలకు కూడా ఇలాంటి ముప్పు ఏదన్నా వచ్చినట్లయితే ఇదే రకంగా వాళ్ళ స్వభావం, వాళ్ళ స్పందన ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆలోచనల్ని అమలు చేయడంలో ఇటువంటి దౌర్జన్యాలు, దాష్టీకాలు, ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసే వికృతమైన ఆలోచనలకు అడ్డుకట్ట వేయడంలో కొంతమంది వాళ్ళకి సహకరిస్తున్నారు అనే భావన కూడా కలుగుతుంది. మరి అటువంటి విషయాలన్నిటినీ చంద్రబాబు గారు ఏ విధంగా సరిదిద్దుతారో వేచి చూడాలి. థ్యాంక్ యూ.